రాలేకపోతే ఎప్పుడు మాకు చెప్తుంది. ఆ రోజు ఏం జరిగిందో మాకు తెలీదు. నేనైతే సూపర్వైజర్కి చెప్పుంటుందనుకున్నాను. ఆ రోజు లీవ్ అని నాకు చెప్పలేదు సార్, అందుకే క్యాబ్ పంపించాను. అవును, ఇక్కడ రూట్ చార్ట్ షీట్ ఉంటుందిగా, ఇవ్వండి. ఉంది సార్. ఇదే సార్. ఆ రోజు ఆ రూట్లో వెళ్ళిన డ్రైవర్ ఎవరు? నేను వెళ్ళి చాలాసేపు వెయిట్ చేశాను. మేడం రాలేదు. నేను బయలుదేరి వచ్చేశానండి. మీరు ఫోన్ చేయలేదా? చేశాను, మేడం ఫోన్ తీయలేదు. ఓ 5 నిమిషాలు వెయిట్ చేసి నేను వచ్చేశాను. కానీ మాయతో వర్క్ చేస్తున్న వాళ్ళు మాత్రం సుబ్బరాజు ఆ రోజు ఆ రూట్లో వెళ్ళనే లేదని చెప్పారే. చెప్పు సుబ్బరాజు, ఆ రోజు నిజంగా ఏమైందో చెప్పు. నాకేమీ తెలియదు సార్. రామచంద్ర, సుబ్బరాజు, కొంచెం ఇలా రండి. కొట్టకండి సార్, నేనంతా చెప్పేస్తాను. ఆ రోజు నేను మాయా మేడంని పికప్ చేసుకోలేదు సార్. కారణం? అది చెప్పరా? మాయను పికప్ చేసుకోవడానికి రాఘవ్ వెళ్తానని చెప్పాడు సార్, అందుకే నేను వెళ్ళలేదు. అలా ఎందుకు చేశావు? వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ. ఆ రోజు మాట్లాడి సరి చేసుకుంటానని రాఘవ్ నాతో చెప్పడం వల్ల నేను వెళ్ళలేదు సార్. ఈ సంఘటన జరిగిన తర్వాత రాఘవ్ ఎక్కడికి వెళ్ళాడు? తర్వాత ఇక్కడికి వచ్చాడా? అతనికి ఈరోజు డ్యూటీ ఉందా? సార్ అడుగు, వాడే రాఘవ. రామచంద్ర, హర్ష, నేను తనని చూడాలి, నేను తనని చూడాలి. ఇది తను కాదురా, ఇది తను కాదు.
హర్ష హర్ష నేను చెప్పేది వినరా హర్ష నేను తలుపు తెరవరా చెప్పేది వినరా హర్ష ప్లీజ్ రా తలుపు తెరవరా హర్ష హర్ష ప్లీజ్ రా హర్ష హర్ష మనం ఇలా ఏడిస్తే వాడు ఇంకా కృంగిపోతాడు. మైక్ ఇవ్వు. టేక్ చేద్దాం. 1 2 3. హత్య చేయబడిన మాయా కేసులో ఈరోజు తీర్పు వచ్చింది. దొరికిన ఆధారాలను బట్టి, సాక్ష్యాలను బట్టి హంతకుడు రాఘవ్కి న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. ఇందుకేనా సార్ ఇంత కష్టపడింది? యదవకి విధించాల్సింది యావజ్జీవ శిక్ష కాదు సార్, ఉరి శిక్ష సార్. రాయ్, విషయం తెలియకుండా ఆవేశపడకండి. చూసారుగా, నా కెరీర్లోనే ఈరోజు చాలా బాగా వాదించాను. న్యాయస్థానంలో ఓ హంతకుడికి మరణశిక్ష విధించాలంటే వాడు భయంకరమైన హంతకుడిగా ఉండాలి. ఈ న్యాయస్థానం దృష్టిలో మన కేసు అంత స్ట్రాంగ్ అయింది కాదు. అది సరిపోదని మీరనుకుంటే మీరే జడ్జిగా కూర్చోండి, అతనికి ఉరిశిక్ష విధించండి. ఈ రోజు మీరు ఉరిశిక్ష విధించాలని కోరుకున్నా అది జరగదు. కారణమేంటో మీకు తెలుసు. స్వతంత్ర భారతదేశంలో ఉరిశిక్షలు ఉండకూడదని ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. హంతకులకు మరణశిక్షలు విధిస్తే కొంతవరకైనా నేరాలు తగ్గుండేవి. ఒక ప్రాణం తీసినవాడు కొంతకాలానికి శిక్ష ముగించుకుని వచ్చేస్తున్నాడు. కోల్పోయిన వారికే బాధ మిగులుతుంది. కాని మనం ఏం చేయగలం? గుండెను కోసే జ్ఞాపకమే తాకెను అగ్ని జ్వాలలా, మౌన గీతిలా కానరాని కల్లోలం రేగెను హృదయంలో. సిరివెన్నెల దూరమై
దూరమై ద్రోహం చేసే ఆనా దైవం పగరగిలే సెగ పొగిలే కసితోటి దూకింది క్రోధంతో తాకింది శిలయైనా శిల్పమే దయలేదులే ఆ స్నేహం యముని పాసమయ్యేనులే ఆ చెలిమికి కళంకమాయి కిరాతకుడితడే ఇన్నాళ్ళ నివేదన ఇన్నాళ్ళ నివేదన తీర్చువారెవరు సాగరమై పొంగెను శోకం తీరని వ్యధ ఈ కథ జ్వాలాముఖి చల్లారిపోవునా